మద్యం మత్తులో చేసే తప్పు తనతో పాటు ఎన్నో కుటుంబాల్లో చీకటి నింపుతోంది. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, సామూహిక హత్యతో సమానం. దీనికి ఆ మత్తులో ఉన్న వ్యక్తులతో పాటు చట్టాలను సరిగ్గా అమలు చేయని వ్యవస్థ కూడా బాధ్యత వహించాల్సిందే. మద్యం మత్తులో ముఖ్యంగా హైవేలపైకి వచ్చే టూ వీలర్స్ తమ ప్రాణాలని కాదు, ఏ పాపం ఎరుగని అనేక మంది అమాయకుల ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. రీసెంట్గా కర్నూలు బస్సు ప్రమాదం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మద్యం మత్తులో ఉన్న బైకర్ రహదారిపై కొద్దిగా అటూ ఇటూ ఊగినా, అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నా, వేగంతో వస్తున్న భారీ వాహనాల డ్రైవర్ స్పందించడానికి క్షణం కూడా సమయం ఉండదు. బైకర్ను ఢీకొట్టకుండా ఉండటానికి డ్రైవర్ బస్సును అకస్మాత్తుగా పక్కకు తిప్పితే ఆ వేగానికి బస్సు అదుపు తప్పి బోల్తా పడుతుంది, లేదంటే డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపుకు దూసుకెళ్తుంది. చాలా సందర్భాల్లో ఆ బైకర్ స్వల్ప గాయాలతో బయటపడవచ్చు, లేదంటే చనిపోవచ్చు. కానీ బస్సులో ప్రయాణిస్తున్న పదుల సంఖ్యలో ప్రయాణికులు ఆ డ్రైవర్తో సహా ఊహించని ఈ ప్రమాదానికి బలవుతారు. హైవేలపై డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో జీరో టాలరెన్స్ విధానం అవలంబించాలి. పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలి. రాత్రిపూట హైవే పెట్రోలింగ్ను మరింత పెంచాలి. హైవేలకు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకు సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు నిర్మిస్తే బైకర్లు హైవేలపైకి ఎక్కే అవకాశం తగ్గుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లమలాపురం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏదైతే జరిగిందో అందరినీ కూడా కలిచివేసింది. దాదాపు 19 మంది అక్కడికక్కడే బస్సు రోడ్డు మీద పడి ఉన్న టూ వీలర్ వాహనాన్ని ఢీకొన్న తర్వాత బస్సు మొత్తం బర్న్ అయ్యి అక్కడే ఆ యొక్క సజీవ దహనమైన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 2 రోజులు పూర్తయి 3వ రోజు ఈరోజు ఏవైతే కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్లో ఇప్పటికే ఆ మృతదేహాలను ఇక్కడే ఉంచి వాటి సంబంధిత ఆనవాలను అమరావతిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు ఇన్సిడెంట్లో 6 రాష్ట్రాల ప్రజలు మృత్యువాత పడ్డారు. అందులో ప్రధానంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 6 మంది, ఏపీలో కూడా 6 మంది ఆ యొక్క ఘటనలో మృతి చెందారు. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైంది. తమ రాష్ట్రానికి సంబంధిత మృతులు ఎవరైతే ఉన్నారో వారి బాధితులకు తమ కుటుంబాలకు అప్పగించే కార్యక్రమానికి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసి ముందస్తుగానే అంబులెన్స్లను, ఫ్రిజర్ అంబులెన్స్లను ఏర్పాటు చేసి ఉన్న విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అయితే దాదాపు 19 మృతదేహాలను అప్పగించే కార్యక్రమానికి అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఈ అంబులెన్స్లను ఈ విధంగా రెడీ చేసి ఉంచిన పరిస్థితి. అసలు ఈ అంబులెన్స్లు ఎప్పుడు వచ్చాయి, ఇక్కడ ఉన్న ఈ డ్రైవర్స్ ఏమంటున్నారో వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఎప్పుడు ఈ అంబులెన్స్లు ఇక్కడ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది? ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని వాహనాలు వచ్చాయి? మొత్తానికి టోటల్గా మన తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక 16 వాహనాలు రప్పించడం జరిగిందండి. ఇక్కడ మన ఇన్సిడెంట్ జరిగిన మార్నింగ్ నుండి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాం. ఆ తెచ్చిన బాడీస్లోనే డిఎన్ఏ టెస్ట్ల నిమిత్తం విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఆ డిఎన్ఏ టెస్టుల రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎక్కడికైతే బాడీలు ఉన్నాయో ఆ బాడీలను వాళ్ళ స్వగ్రామానికి తరలించడానికి మా తెలంగాణ ప్రభుత్వం నుంచి 16 వాహనాలను ఇక్కడ పంపించడం జరిగింది. గత 2 రోజులుగా ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాకు ఉండడానికి కూడా అకామిడేషన్ ఇక్కడ స్టేట్ గెస్ట్ హౌస్లో కల్పించడం జరిగింది విత్ భోజన వసతితో సహా. ఈ బాడీలను ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళ స్వగ్రామానికి పంపించడానికి మా పైలట్స్ అందరూ కూడా ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఉన్నారు అన్న, చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన రోజు 16 అంబులెన్స్లు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీ రాష్ట్రానికి సంబంధించి 6 మృతదేహాలు ఉన్నాయి. ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయి? 9 వెహికల్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి. అవి ఐడెంటిఫై కానీ ఎమ్మడే తీసుకుని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామండి. అంటే 9 వాహనాలు, 9 మంది డ్రైవర్లే ఉన్నారా, ఇంకా ఏదన్నా టెక్నీషియన్స్? 18 మంది ఉన్నాము. వెహికల్కి 2 మెంబర్స్ లాగా ఉన్నాము. ఎక్కడికైతే పైలట్స్ స్వగ్రహానికి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం సార్ ఇక్కడ మేము. ఓకే.
అంటే మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే ప్రభుత్వం ఇక్కడే మీకు షెల్టర్ కల్పించిందా? కల్పించింది సార్. ఇక్కడ స్టేట్ హోమ్లో కనిపించింది. మాకు భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసినారు. ఇప్పుడు ఐడెంటిఫై అవుతాడే ఎవరి వాళ్ళకు తరలిస్తాం. అంటే ఇప్పటికే 6 మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ప్రాంతాలకు వెళ్ళాలి అనే దాని గురించి అధికారులు ఏదన్నా మాట్లాడడం జరిగిందా? క్లారిటీ ఏం జరగలేదు సార్. మాకు మా అధికారిగా చెప్పారు. మా సార్ ఉన్నారా ఎవరన్నా ఇక్కడ మీ తెలంగాణ సంబంధిత అధికారులు ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని మానిటర్ చేస్తా ఉన్నారు సార్. ఇద్దరు ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళిపోయినారు, వస్తారు ఇప్పుడు. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఈ DNA నమూనాలు వచ్చిన తర్వాత వెంటనే తమ ఇళ్లకు అప్పగించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు? అది సార్ ఇప్పుడు మా ప్రభుత్వంకి వెళ్ళి మా సార్ వాళ్ళు మమ్మల్ని అలర్ట్గా ఉండమని, వెహికల్స్ దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళకండి, మీకు అన్ని వసతులు ఉన్నాయి కదా, మన స్టేట్ వాళ్ళని మనం తీసుకెళ్ళడానికి మనం ఇటు రిపోర్ట్స్ రాగానే వాళ్ళను పంపించడానికి మనం రెడీగా ఉండాలని చెప్పేసి మాకు చెప్పారు సార్. ఇది మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 6 మంది ఆ రోజు కావేరీ ట్రావెల్స్ దుర్ఘటనలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నుండి దాదాపు 16 ఏసీ సంబంధిత పార్థివ వాహనాలను రెడీ చేసి ఉంచిన పరిస్థితి. తమ రాష్ట్రానికి చెందిన వారు 6 మంది మృత్యువాత పడిన తర్వాత మిగతా వెహికల్స్ను తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజెంటు కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో 9 వాహనాలు ఉన్నాయి. ఆ DNA నమూనాలు వచ్చిన తర్వాత ఇక్కడి నుండి నేరుగా తమ కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి తమ తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందంటూ కూడా డ్రైవర్స్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.